హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటల కాకరీస్. ఈరోజు మా ఇంటి కాడ రొయ్యలు వచ్చినాయి. సముద్రపు రొయ్యలు అంట, తెల్ల రొయ్యలు భలే బాగున్నాయి. కానీ నేను ఎక్కువ తీసుకోలేదు, ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. శుభ్రంగా ఇంట్లోనే కూర్చుని తొక్కంతా తీసేస్తున్నాను. బయట చూస్తే లైట్గా వర్షం పడుతుంది. చూడండి రొయ్యలు ఎంత తెల్లగా ఎంత బాగున్నాయో. కొంచెం తాజాగానే ఉన్నాయి అనిపించింది, కానీ ఎక్కువ నేను తీసుకోలేదు ఫ్రెండ్. శుభ్రంగా నేను తొక్క తీసేసాను. ఇప్పుడు మాత్రం స్టవ్ మీద కడాయి పెట్టేశాను. తగినంత నూనె వేసుకున్నాను. చూడండి నూనె కూడా మంచిగా మరిగింది. ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకుని 4 ముక్కలు చేసుకున్నాను. చూడండి ఉల్లిపాయలు కూడా ఎంత సూపర్గా మంచిగా తరిగాను. చాలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నేను. ఆ నూనెలో మాత్రం ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గుతాయని నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. రాళ్ళు ఉప్పు వేసుకున్నాక మంచిగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలన్నీ మంచిగా మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు మంచిగా మగ్గించుకోవాలా. దాంట్లో వచ్చి తగినంత నేను పసుపు వేసుకుంటున్నాను. ఒక జార్ తీసుకున్నాను. చూడండి దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలన్నీ వేసుకున్నాను. ధనియాలు మాత్రం 2 స్పూన్లు వేసుకున్నాను. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 వచ్చి దాల్చిన చెక్క, 3 వచ్చి లవంగాలు అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఒక 10 దాకా బాదం తీసుకున్నాను. ఒక 10 చిన్నులపాయల రెబ్బలు, తగినంత అల్లం ముక్క తీసుకున్నాను. ఒక 25 గ్రాములు వచ్చి ఎండి కొబ్బరి తీసుకున్నాను. అన్నీ మళ్ళీ మిక్సీలో వేసుకుంటున్నాను జార్లో. చూడండి ఇదంతా వేసిన దినుసులన్నీ బాగా గమనించండి ఫ్రెండ్. కచ్చా పక్కగా నేను మిక్సీలో మెత్తంగా పొడిలాగా చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం కూడా వాటర్ లేకుండా పొడి మసాలా వేసుకుంటాను. పొడి మసాలా మాత్రం చాలా బాగుంటుంది, కూరల్లో మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మంచిగా మగ్గించుకున్నాను కదా. ఇప్పుడు నేను పొడి మసాలా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి, చాలా సూపర్గా ఉంటుంది. ఒక 4 చిన్న బంగాళదుంపలు తీసుకున్నాను. ఒక 4 టమాటాలు తీసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ కిలో రొయ్యలు చూడండి ఎలా ఉన్నాయి. పప్పు తెల్లగా మంచిగా ఉన్నాయి. మంచి వాటర్ అంతా, నీసు వాటర్ అంతా పోయేదాకా జన్ని పుట్లు పెట్టేసాను. నీసు వాటర్ అంతా పోయింది. ఇప్పుడు నేను వేసేసాను. ఈ కూరగాయలన్నీ ఉన్నాయిగా, దాంట్లోని రొయ్యలు కూడా వేసేసాను. సూపర్ టేస్టీగా ఈరోజు బంగాళదుంప పచ్చి రొయ్యలతో కుర్మా వండుతున్నాను. చాలా బాగా వండుతాను నేను. మీరు మాత్రం మంచిగా గమనించి ఇలాగే ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఈరోజు మా ఇంట్లో రైస్లో తింటాం, మేము చపాతీలు కూడా వండుతాం, చపాతీలు కూడా అదే తింటాం. సూపర్గా ఉంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే ఆలు, టమాటాలు అన్నీ ఉన్నాయి కదా, రొయ్యలు వేసి రాళ్ళు ఉప్పు వేసి మంచిగా కలబెట్టేసి మంచిగా దాంట్లోనే ఫ్రై చేసుకొని తగినంత కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక ఒక 5 నిమిషాల దాకా హై మీద పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కారం, పసుపు, ఉప్పు, టమాటాలు, ఆలు ఇదంతా బంగాళదుంపల ముక్కలు, పచ్చిమిర్చి మంచిగా రొయ్యకు పట్టేసి ఎంత టేస్ట్ ఉంటుందో భలే బాగుంటుంది. ఈ కుర్మా మాత్రం తప్పకుండా మీరు శనివారమో, ఆదివారమో, సోమవారం ఒక్కసారి ట్రై చేయండి. దీంట్లో పల్సటి పుల్కాలు వండుకుని తిన్నా కూడా ఎంత బాగుంటుందో, భలే బాగుంటుంది. అందుకోసం దానికోసమే నేను వండుతున్నాను. చపాతీలైనా పుల్కాలైనా డెఫినెట్గా వండుతాను నేను. చూడండి ఒక్కొక్క 5 నిమిషాల దాకా నేను హై మీద పెట్టుకుని మూత వేసి పెట్టుకుంటున్నాను. చూడండి నూనె మాత్రం మంచిగా పైకి తేలినట్టుగా అయిపోయింది. ఇప్పుడు నేను సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా నూనె పైకి వచ్చేదాకా మూతేసి మగ్గించుకుంటే రొయ్య ఎంత బాగుంటుందో, అసలు భలే బాగుంటుంది, మంచిగా మగ్గిద్ది. మేము వాటర్ లేకుండానే మూతేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను బంగాళదుంప చూశాను, ముక్క మాత్రం కొంచెం లైట్గా గట్టిగా ఉంది. అందుకోసం మళ్ళీ మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాల దాకా లో మంట మీద పెట్టుకుని మళ్ళీ మగ్గించుకుంటాను. చూడండి ముక్కలని, టమాటా ముక్కలు
బంగాళదుంప ముక్కలు, రొయ్యలు అంతా మసాలా అంతా మంచిగా కలిపేసాను. ఇప్పుడు చూడండి నేను ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను, తగినంత ఫ్రెష్ క్రీమ్. ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ ఎందుకు వేసుకుంటాను, దీంట్లోనే నేను పెరుగు కూడా ఉంది, మంచిగా ఫ్రెష్ మీగడ కూడా ఉంది, రెండు కలిపెట్టేసాను. కలిపేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుని నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే ఈ రొయ్యలు ఆలు కుర్మా సూపర్గా ఉంటుంది. పచ్చి రొయ్యలు కదా, భలే బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ మాత్రం నేను వీడియోలో కొంచెం తక్కువగానే ఎక్కువగానే వేసుకున్నాను. చూడండి మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాల దాకా హై మంట మీద పెట్టుకుని మేము ఉడకబెట్టుకోవాలి. అప్పుడు రొయ్యలు, బంగాళదుంపలు ఇవన్నీ మసాలా ఇదంతా మేము వేసిన మీగడ, పెరుగు అంతా కలబెట్టేసి సూపర్గా ఇలా మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ మూలాన చాలా టేస్ట్ వచ్చింది. ఒక 5 నిమిషాల దాకా హై మీద పెట్టుకుంటున్నాను. చూడండి కుతకుతలాడుతూ కూడా ఎంత సెగలు వస్తుందో కూరలో, మీరు చూడండి ఎంత బాగుందో. నేను మాత్రం తగినంత వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం బంగాళదుంప ముక్క గట్టిగా ఉంది, మళ్ళీ ఏమో పచ్చి రొయ్యలు కదా, కొంచెం వాటర్ వేసుకుని ఎట్టయినా వండాలి. వాటర్కి కూరకి కరెక్ట్ లింక్ ఉంటుంది. మేము ఏం లేకుండా మసాలాలో నూనెలో వేయించుకున్నా కూడా మనకి రొయ్య మాత్రం పచ్చి రొయ్య కదా, కొంచెం ఉడకాల వాటర్లో. చూడండి మళ్ళీ ఒక 5 నిమిషాల దాకా హై మీద పెట్టుకుని నేను మూత వేసేసాను. మంట మంట మాత్రం నేను హై మీదే పెడతాను, ఎందుకంటే మరీ లో మీద పెట్టకూడదు. కొంచెం అటు ఇటు చేస్తూ ఉంటాను. ఒక 5 నిమిషాలు హై మీద, ఒక 2 నిమిషాలు లో మీద పెడతాను. కూర మంచి దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్, చాలా సూపర్గా వస్తుంది. వాసన మాత్రం ఎంత బాగుందో, కమ్మటి వాసన వస్తుంది కూర ఉడుకుతుంటే. ఈరోజు మా ఇంట్లో పండగ, ఎందుకంటే చపాతీలు చేస్తాను దీంట్లో, భలే బాగుంటుంది. పల్సటి చపాతీలు చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. మీకు ఇష్టమైతే చపాతీలైనా చేసుకోండి, పుల్కాలైనా చేసుకోండి, నూనె లేకుండా పుల్కాలైనా కూడా భలే బాగుంటుంది. ఈ ఆలు పచ్చి రొయ్యల కుర్మాలో భలే బాగుంటుంది. లాస్ట్లో ఫైనల్ వచ్చి నేను కొత్తిమీర సన్నంగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు హై మీద పెట్టేసాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.